వేసుకోకూడదు ఆయిల్. ఆనియన్ మనం సరిపోయినంత వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలి, కానీ సరిపోయినంత వేసుకోవాలి. క్యాప్సికమ్ పొడుగు పొడుగు కట్ చేసుకుంటున్నాం. క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే ఫ్రై అయితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఫ్రై కాకపోతే పచ్చి వాసన వస్తుంది. ఫ్రై కాకపోతే పచ్చి వాసన వస్తుంది. మంచిగా ఫ్రై అయినంత వరకు శుభ్రంగా కలుపుకోవాలి. పొడుగు పొడుగు సన్నగా పొడుగు పొడుగు కట్ చేసుకుని క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయినంత వరకు కలుపుకోవాలి. ఫ్రై అయినంత వరకు కలుపుకోవాలి. క్యారెట్ పసుపు, ఎందుకంటే అందరూ అంటారు కలర్ యాడ్ చేస్తారు, అట్లా లేదు. పసుపు యాడ్ చేసుకుంటాం. లేదుగా పసుపు యాడ్ చేసుకుంటాం. నూడల్ యాడ్ చేసుకుంటాం. ఇది 1/4 సరిపోతుంది. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం లైట్గా క్యారెట్, బీన్స్, క్యాబేజ్ పొడుగు పొడుగు కట్ చేసుకుని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్ ఉంటుంది మనకు. అది క్యారెట్, బీన్స్ కట్ చేసుకుని హాఫ్ బాయిల్ ఉంటుంది. క్యారెట్, బీన్స్ హాఫ్ బాయిల్ కట్ చేసుకుంటుంది. దాన్ని యాడ్ చేసాం. మాడకుండా ఇంకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్, సరిపోయినంత సాల్ట్ మరి చేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత లైట్గా అజినామోటో వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే పెప్పర్ పౌడర్, సోయా సాస్ లైట్ వేసుకోండి. యాడ్ చేసుకుని కంపల్సరీ ఇలా మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. జస్ట్ లైట్గా స్పైసీగా ఉంచాలి. గ్రీన్ చిల్లీ సాస్, ఎండుమిర్చి వేసుకొని జస్ట్ కాజు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఇష్టం. అంటే కాజు వేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు, బాగుంటుంది. కాజు వేసుకోవాలి. కాజు వేసుకుని ఓకే. రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి ఇలానే ఉండాలి. టేస్ట్ ఉండాలి. ఇది సురభి ఫ్రైడ్ సర్కిల్ కొప్పల్లి రోడ్ సురభి ఫ్రైడ్. థ్యాంక్ యూ అండి.